హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాబావారు పూజ చేసుకున్నానని చెప్పి పోస్ట్ చేశాను కదండి షార్ట్. నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే విగ్రహం బాగుందక్క ఎక్కడ తీసుకున్నావు అని అడిగారు. అందుకని నేను వ్లాగ్ చేస్తున్నాను. నేనైతే ఈ విగ్రహాన్ని వచ్చి నేను విక్టరీ బజార్లో తీసుకున్నానండి. ఇది వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. మనకి ఇలా అక్కడక్కడ లైట్గా గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. నాకు దీని కాస్ట్ వచ్చేసి నార్మల్ ప్రైస్ వచ్చేసి నాకు విక్టరీ బజార్ 1238, బట్ నాకు విక్టరీ బజార్ ప్రైస్ వచ్చి 990కి అయితే వచ్చింది. విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంది. బాబావారి మూర్తి అనేటువంటిది చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపించిందని చెప్పి నేను తీసుకున్నానండి విగ్రహాన్ని అయితే. ఇలా ఉందండి బాబావారి విగ్రహం. నేను దానికైతే ఈ దండనైతే ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను నేను. నాకు ఇది వచ్చి 15 రూపీస్ పడింది. అలాగే చిన్న ముత్యాలను పెద్ద ముత్యాలను కూడా నేను ఫ్యాన్సీ స్టోర్లో తీసుకుని ఇలా మాలగా అయితే గుచ్చి బాబావారికి అయితే వేసానండి దండని. తర్వాత నేను ఈ చిన్ని కృష్ణుడి బొమ్మ వచ్చి వాడపల్లి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. ఇలా కమలంలో చిన్ని కృష్ణుడి బొమ్మ చాలా ముద్దుగా అనిపించి నేనైతే ఇది తీసుకున్నానండి. నెక్స్ట్ చిన్ని కృష్ణయ్య ఉన్నాడంటే అక్కడ గోమాత ఉండవలసిందే కదా. నా దగ్గర ఉన్నటువంటి వెండి గోమాతని ఇలా కృష్ణుల వాడి దగ్గర పెట్టుకున్నానండి. అలాగే చిన్ని పూసలు కూడా వైట్ కలర్ పూసలు ఉంటే అవి కూడా తీసుకుని చిన్న మాల ఇలా గుచ్చి వేసానండి. తర్వాత నాకు ఈ టేబుల్ వచ్చి రోడ్ సైడ్ తీసుకున్నానండి. అమ్ముతారు కదండి రోడ్ సైడ్ పెట్టి ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర తీసుకుని నాకు ఇది 300 పడిందండి. ఇలా నేను హాల్లో పెట్టుకున్నాను. నాకు ఇలా పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇలా స్వస్తిక్ ఓం ఇవన్నీ రాసి పెట్టుకున్నాను. నేను హాల్లో చూసినప్పుడు అలా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా చూస్తూ ఉంటాను. నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుందండి ఇది పెట్టుకున్నప్పుడు.